అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ రాజకీయం ఇప్పుడు మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతుంది. గత కొన్ని రోజులుగా స్థానిక ఎన్నికల హీటు పుట్టిస్తే ఇప్పుడు రిజర్వేషన్లపై స్టే ఇవ్వడంతో ఇప్పుడు హాట్ సెగ్మెంట్గా మారిపోయింది జూబ్లీహిల్స్. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్లు తమ అభ్యర్థులను ప్రకటించాయి. వారంతా నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. కానీ బీజేపీ వెనకబడిపోయింది. ఇంతకీ ఆ పార్టీ బరిలోకి దింపుతుందా లేదా సైలెంట్గా ఉంటుందా? అందరూ అనుకున్నట్టే బీఆర్ఎస్ కోసం వదిలేస్తుందా? అసలేం జరుగుతోంది? తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు వివిధ పార్టీల నేతలు. దీంతో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు తర్జన భర్జన పడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. దీనిపై బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు తలో విధంగా చర్చించుకోవడం మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 13న సోమవారం విడుదల కానుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతను ఎంపిక చేశాయి. బీజేపీ అభ్యర్థి ఎవరనేది తెలియాల్సి ఉంది. నోటిఫికేషన్ విడుదలకు సమయం ఉండడంతో రాజకీయ పార్టీల మధ్య మైండ్ గేమ్ మొదలైంది. ఇక బీజేపీ నుంచి ఓ వార్త హంగామా చేసింది. బొంతు రామ్మోహన్ కి బీజేపీ టికెట్ ఇస్తే బాగుంటుందని ఎంపీ అరవింద్ ప్రతిపాదన చేసినట్టు ప్రచారం సాగింది. ఈ విషయం తెలియగానే బొంతు రామ్మోహన్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి కూడా ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల జెండాలతో కూడిన ఫోటో పెట్టి బైపోల్లో ఆ రెండు పార్టీలు ఒక్కటే అనే అర్థం వచ్చేలా చేశారు. ఇప్పుడు ఇదే మరింత హీట్ పెంచుతూ హాట్ టాపిక్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ అని రాసుకొచ్చారు. కారు గుర్తుకి ఓటు, కమలం బలోపేతానికి దిక్కుతోచని స్థితిలో బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు అంటూ ప్రస్తావించారు. అందులో బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా సునీత పేరు ప్రకటించింది. బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఈ లెక్కన రెండు పార్టీలు ఏమైనా ఒప్పందం జరిగిందా అంటూ చర్చించుకోవడం ఆయా పార్టీల కార్యకర్తల వంతైంది. అయితే గతంలో పట్టభద్రుల, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పుకోవడంతో బీజేపీ పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ రేసు నుంచి బీజేపీ తప్పుకుంటుందా అన్న చర్చ మొదలైంది. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ రామ్మోహన్ రెడ్డి పోస్టుపై చిన్నపాటి చర్చ కార్యకర్తల్లో మొదలైంది. అయితే కొందరు మాత్రం ఇదంతా ఓ మైండ్ గేమ్ అని అంటున్నారు. కార్యకర్తలను డైవర్ట్ చేసేందుకే ఈ ఎత్తుగడని కూడా అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడంతో రాజకీయ పార్టీల దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పడింది. ఆ సీటు దక్కించుకోవాలని అటు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. బైపోల్ నుంచి బీజేపీ డ్రాప్ అవ్వడం ఖాయమంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. ఎందుకంటే అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పుకోవడంతో బీజేపీకి కలిసొచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా త్యాగం చేస్తే మాత్రం బీఆర్ఎస్ కు కలిసి వస్తుందని అంటున్నారు మరికొందరు నేతలు. మరి ఆ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఎలాంటి ఒప్పందాలు జరిగాయి అన్నది కాసేపు పక్కన పెడితే ఏదో విధంగా బీజేపీకి మైలేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొందరు నేతలు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేల్చిన బాంబు కూడా బొంతు రామ్మోహన్ సీన్లోకి ఎంట్రీ అయి అంతా తూచనడంతో మళ్లీ మొదటికి వచ్చింది. ఇక ఆ పార్టీ నుండి ఓ ఇద్దరు మహిళా నేతల పేర్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఒకరు వీరపెరిని పద్మ కాగా మరొకరు మాధవిలత పేరు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. అటు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సైలెంట్ గా తమ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అందరూ అనుకున్నట్టు బీజేపీ సైలెంట్ గా ఉండి బీఆర్ఎస్ కు మద్దతిస్తుందా, లేక నామమాత్రపు అభ్యర్థిని ప్రకటించి బీఆర్ఎస్ గెలుపుకు అవకాశం ఇస్తుందా చూడాల్సిందే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.